ప్రభునందు విశ్వవాణి సజీవ దర్శనం ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి అనేది మా ప్రార్థన. చూసినటువంటి గ్రామం ఒకప్పుడు ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో ఉండేది. రాత్రులు అయ్యేసరికి అల్లరి. కారణాలు ఏంటంటే అక్కడున్నటువంటి వారు అనేకమైన వ్యసనాలకు గురై దాని నుంచి విడుదల పొందలేక అల్మటిస్తున్నటువంటి వారు. అలాంటి ప్రజల మధ్యకు విశ్వవాణి సువార్త వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతంలో సువార్త ఎప్పుడైతే ప్రకటింపబడిందో ఆరంభంలో వ్యతిరేకతలు ఎదురైనా క్రమేణా ఆ గ్రామం సువార్త పట్ల ఆసక్తి చూపి పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న తర్వాత వారి జీవితాలు మార్చబడ్డాయి. మార్చబడిన కారణం చేత ఈరోజు ప్రభువును వారు ఆరాధిస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తులో ఏ ప్రయాసపడినా ఏ పని చేసినా దాంట్లో ఫలితం ఉంటుంది. అయితే ఆయన నామ ఘనత కొరకు మనం ఏదైతే తలపెడతామో ఆ యొక్క విషయంలో దేవుడు అద్భుతమైన కార్యము చేయగలడు. గనుక మనము చూసినటువంటి గ్రామం లాగానే ఇంకా అనేక గ్రామాలు ప్రభు చెంతకు రావాల్సి ఉంది. గనుక మీరు ప్రార్థించండి, సహకరించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామం పట్ల భారము కలిగి మీరును ప్రార్థన చేస్తూ ఆర్థికంగా సహకరిస్తూ ఈ యొక్క పరిచర్యకు చేయూతనివ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు భూమి మీదనే ఆయన ఉండి ఆయన అనేకులకు అగుపడి తన ప్రత్యక్షతను వారికి దయచేసి బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై లేచిన తర్వాత జరిగిన సంఘటనల గురించి ఈరోజు మనం ధ్యానించుకుంటాం. ఒక విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని నైనా మరి మేము ధ్యానించుకుంటూ ఉండగా మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, నువ్వు సజీవుడైన దేవుడు తండ్రి. నైనా మేము ఆరాధిస్తున్నది సజీవుడైన దేవుణ్ణి అనేటువంటి విషయము తండ్రి ప్రతి ఒక్కరూ తెలుసుకున్న వారై నీ అందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడుదురు అన్నట్లుగా అనేక మంది నమ్మి నీ కొరకు సాక్షులుగా ఉండగలిగే కృప మీరు దయచేసి మీ నామాన్నే మహిమపరచుకోండి తండ్రి. కొంతమంది నమ్మినట్లుగానే ఉన్నారు, నిజమైనటువంటి విశ్వాస జీవితం లేకుండా ఉంటున్నటువంటి వారిని కూడా మీరు దర్శించండి నాయన. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలను చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణం, అంతటి ఘోర మరణం పొందటానికి గల ముఖ్య కారణం ఏమిటనంటే మన పాపముల నిమిత్తము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అంతేకాదు, ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనేటువంటిది సత్యము, వాస్తవం. అందుకే ఆయన లేచిన తర్వాత 40 రోజులు అద్భుతమైన రీతిలో తను తాను అగుపరుచుకొని అనేకులను దర్శించి అనేకమైన పరలోక సత్యాలను వారికి తెలియజేసి ఆయన ఆరోహణమై వెళ్ళినట్లుగా మనకు బాగా తెలుసు. అయితే ఈరోజు
మనం లేచిన వెంటనే జరిగినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. వీళ్ళ యొక్క రాకకు గల కారణం ఏమిటి అనంటే, యూదుల యొక్క ఆచార ప్రకారంగా వారు 3వ దినాన సుగంధ ద్రవ్యాల చేత మరి శరీరాన్ని శుద్ధిపరిచేటువంటి ఒక దినం. అయితే ఆ దినాన్ని వారు బయలుదేరి వారు సమాధి దగ్గరికి వచ్చారు. అయితే వారు వచ్చే ముందు వారిలో ఎన్ని సమస్యలు తలెత్తాయో, ఏ విధంగా వారు ఆలోచన చేసుకుంటూ వచ్చారు. కానీ అక్కడ వచ్చిన తర్వాత అద్భుతం జరిగింది. సాధారణంగా వారికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, పెద్ద బండరాయి దొర్లించి పెట్టారు కదా, దానికి సంఖ్యలు కూడా వేసి పెట్టారు కదా, కాపలవారు ఉన్నారు కదా, మేము లోపలికి ఏ విధంగా వెళ్ళగలం, మేము ఏ విధంగా మరి కార్యక్రమాన్ని నిర్వహించగలము అనేటువంటి ఆలోచనతో సందిగ్ధ పరిస్థితుల్లో వారు బయలుదేరి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మన అనుదిన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఆ సమస్యకు ఏ విధంగా పరిష్కారం దొరుకుతుంది, ఏ విధంగా మరి మేము ఆ పని చేయగలము, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమేనా అనేటువంటి పలు విధాలైనటువంటి ఆలోచనలు రావచ్చు. కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి అనేటువంటి ఈ మాట మనం గమనించినప్పుడు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఒక కార్యం జరిగింది. 2వ వచనంలో అంటాడు, ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆశ్చర్యరీతిగా ఏ విధంగా ఆ యొక్క బండరాయి దొర్లింపబడుతుంది, ఏ విధంగా మరి లోపలికి వెళ్ళగలము అని ఆలోచన చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ రాయి పొర్లింపబడి ఉండడం, అక్కడ దూత కూర్చొని ఉండడం, ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. నిజమే, మన జీవితంలో విశ్వాసంతోని ఏదైనా మనం తలపెట్టినప్పుడు, విశ్వాసంతోని మనము ముందుకు వెళ్ళినప్పుడు అద్భుతమైన రీతిలో ద్వారం తెరవబడుతుంది. ఇక్కడ మూయబడినటువంటి రాయి దొర్లింపబడింది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. మొట్టమొదటగా ఈ యొక్క సందర్భంలో రాయి దొర్లింపబడి ఉండుట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో నీవు పయనిస్తున్నప్పటికీ నీ ముందు ఇది సాధ్యమా అని నీకు అనిపిస్తే, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నమ్మాలి. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దొర్లింపబడినటువంటి ఆ రాయి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతో అధైర్యంతో ఇది ఎలా అవుతుంది అని ఆలోచనలో పడి ఉన్నటువంటి వేళ దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. గమనించాలి. ఇక్కడ మనం చూస్తే ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చిందంట. దేవుని బిడ్డలను ఆదుకోవడానికి, దేవుని బిడ్డల యొక్క సమస్యలను పరిష్కరించడానికి, దేవుని యొక్క బిడ్డల విశ్వాసాన్ని రోజు రోజుకి బలపరచటానికి పరలోకము నుండి దేవదూతనే దిగి వచ్చినట్లుగా మనం ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్మాలే కానీ దేవుడు నీ కొరకు ప్రత్యేకించి ఒక దూతను ఏర్పాటు చేసి నీ సమస్య ఏదైనప్పటికీ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఆ పరిస్థితుల్లో ఆయన చాలిన దేవుడుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అక్కడే ఎందుకున్నాడు దూత అనేది మనం ఆలోచన చేస్తే, వచ్చినటువంటి మగ్దలేనే మరియ, వేరొక మరియ ఎవరైతే వారు వచ్చారో వారి కొరకు దేవుడు ముందుగానే ఆ మార్గం సరళం చేయటానికి దేవదూతను పంపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయి దొర్లింపబడింది, అంత బాగానే ఉంది. కానీ అక్కడ యేసు ప్రభువారు లేరు. అక్కడ ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచాడు. అందుకే మనం గమనించినట్లయితే అసాధ్యమైనది సాధ్యపరచగలిగిన దేవుడు మన దేవుడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు, సమాధిని గెలిచి లేచినటువంటి దేవుడు.
మనం చనిపోయిన దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఈనాడు కూడా ప్రత్యక్షంగా నా జీవితంలో జరగటానికి అవకాశాలున్నాయి. కాబట్టి మనం విశ్వాసం ఉంచాలి. 3వ వచనంలో మనం చూస్తే, ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవదూతను దేవుడు పంపించి అక్కడ ఉన్నటువంటి వారిని బలపరచటానికి దేవుడు చేస్తున్నటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మరి ఎప్పుడైతే ఆ దూత అలా అక్కడ ఉన్నాడో 4వ వచనంలో చూస్తే, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సమాధిని భద్రపరిచిన, కాపలా పెట్టినప్పటికీ సంఖ్యలు విడిపింపబడ్డాయి, రాయి దొర్లింపబడింది. యేసు ప్రభు వారు చెప్పిన విధంగానే ఆయన 3వ దినాన లేచాడు అనేటువంటి విషయాన్ని వారు నమ్మటానికి బదులుగా వారు భయపడిపోయారు. ఆశ్చర్యపడటానికి బదులుగా వారు వేరే రకంగా ఈరోజు సమాజానికి తెలియజేశారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి సమాధి ఈరోజు కూడా తెరిచే ఉంది. తెరిచిన సమాధి ఆయనది, ఎవరు దాన్ని మూయలేరు. కనుక ఈరోజు మనం గమనించాల్సింది ఏమిటనంటే, 5వ వచనంలో చూస్తాము, దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. ఇక్కడ ఒక అభయంతో కూడిన మాట దేవదూత తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవంగా ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. భయపడుతూ ఉంటే వారికి దూత ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకే వచ్చారు వారు. దూత అంటున్న మాట ఏంటంటే, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను అని చెప్పి ఒక సందేశాన్ని ఆ స్త్రీలకు అందిస్తున్నారు. 6వ వచనంలో అంటాడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువారు లేచిన తర్వాత ఆయన లేచాడు అనేటువంటి సత్యాన్ని దేవదూత ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన ఏమిటనంటే, మగ్దలేనే మరియ, వేరొక మరియకు మాత్రమే కాదు కానీ మీరు వెళ్ళి శిష్యులకు తెలియజేయండి అనే మాట మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త అంటే ఏమిటనేది మనం ఆలోచన చేస్తే, ప్రభువారు మన పాపముల నిమిత్తమై ఆయన శిక్షింపబడి, చంపబడి, సమాధి చేయబడి 3వ దినాన ఆయన లేచినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎలాగయ్యా మాట్లాడతాడు అనంటే, ఆయన వాక్యము ద్వారా, అమూల్యమైన మాటల ద్వారా మనతో మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? నేను సజీవుడను, మృతుడనైతిని, కానీ తిరిగి లేచి తిని అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎంతో బాధతో ఉండొచ్చు, దుఃఖంతో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, నష్టాల్లో ఉండొచ్చు. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా చాలిన దేవుడు ఆయన. నీ బాధ ఎటువంటిదైనా, నీ కష్టం ఎటువంటిదైనా, ఆనాడు దుఃఖంతో బాధతో వెళ్ళినటువంటి స్త్రీలను బలపరిచినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరచడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మనము ఆయనను పోలి నడుచుకునేటువంటి వారంగా ఉండి ఆయన తట్టు తిరిగి ప్రభువా అని గనుక చేతులు చాస్తే ఆయన నిరాకరించేవాడు కాదు ప్రియ దేవుని బిడ్డ. అందుకే అంటాడు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటారు. చాలామంది వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఎటో వెళ్తూ ఉంటారు. వారి దగ్గరికి వెళ్తారు, వీరి దగ్గరికి వెళ్తారు, వారు సహాయం చేస్తారు, వీరు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఒకటి గమనించాలి, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడు గనుక నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఆ పరిస్థితుల్లో ఆయన చాలిన దేవుడుగా ఉండి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దుఃఖంతో, వేదనతో, ఏంటి ప్రభువా నా జీవితం అని దిగులుతో ఉన్నావా?
అయితే ఒక మాట గుర్తుంచుకో, సజీవుడైనటువంటి దేవుడు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అధైర్యపడకూడదు, నువ్వు నిరాశ పొందకూడదు. ఎందుకంటే నువ్వు విశ్వసిస్తే చాలు, దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. అందుకే అంజూరపు చెట్టును శపించిన తర్వాత శిష్యులు అడిగినటువంటి ప్రశ్న ఏమిటనంటే, ప్రభువా ఎంత ఆశ్చర్యము, నువ్వు చెప్పిన వెంటనే జరిగింది అంటే, అవును, ఇది మాత్రమే కాదు, నువ్వు విశ్వాసం ఉంచితే ఈ కొండను చూచి నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అంటే సముద్రంలో పడుతుంది అని చెప్పాడు. ఎంతటి సమస్య అయినా, ఎంతటి బాధభరితమైనటువంటి విషయమైనప్పటికీ ప్రభు పాదాల చెంతకు తీసుకొచ్చి ప్రభు దగ్గర వేడుకుంటే అసాధ్యమైనది ఏమి లేదు. స్త్రీలు ఎంతో ఆందోళనతో వచ్చి ఉంటారు, భయపడుతూ వచ్చి ఉంటారు, పెందలకడనే వచ్చారు. కానీ అక్కడ జరిగినటువంటి ఆశ్చర్య కార్యాన్ని బట్టి వారు దేవుణ్ణి స్తుతించగలిగారు. దేవుడు కూడా వారిని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభువును నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో దేవుడు ఆయన సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. కనుక ఆయనను నీవు ఆశ్రయించినట్లయితే నీ పరిస్థితి ఏదైనా మార్చగలిగేటువంటి దేవుడు ఆయన. మృతుడనైతిని కానీ తిరిగి లేచి తిని, ఎంత గొప్ప మాట. ఆయన మన పాపముల నిమిత్తమై చనిపోయాడు, కానీ 3వ దినాన లేచాడు. ఈరోజు కూడా సమాధి తెరిచే ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో ఉన్న పాటున ప్రభు పాదాల చెంతకు వచ్చి, నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది, ఇది ఎలా దీని నుంచి విడుదల అని అనుకుంటున్నావేమో, సమాధి రాయిని దొర్లింపగలిగినటువంటి దేవుడు తన దూతను పంపించి నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేయగలడు. అట్టి కృప ప్రభుళ్ళమైన మనందరి జీవితాల్లో దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, నాయన ఎంత గొప్ప దేవుడు నాయన, మా నిమిత్తమై ఘోరాతి ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని మరణించి నాయన నీ ప్రాణం పెట్టి నాయన నువ్వు చెప్పిన విధంగానే 3వ దినాన లేచి మాకు ఒక శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చారు ప్రభువా. నీకే స్తోత్రము నాయన. తండ్రి, నువ్వు ఎంతోమందికి కనపరుచుకున్నావు ప్రభువా. తండ్రి, నీ యొక్క ఉనికిని వారికి తెలియజేశావు ప్రభువా. నువ్వు సజీవుడు అని వారికి తెలియజేశావు ప్రభువా. నాయన, నీ యొక్క మహాకృపను బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. విన్న వారి జీవితాల్లో వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి సమస్యల్లో ఉన్నారు, ఎలాంటి దుఃఖంతో ఉన్నారు మాకైతే తెలియదు, కానీ నీకు తెలుసు కనుక నాయన బిడ్డల్ని మీరు బలపరచండి నాయన. నీ కొరకు సాక్షులుగా నిలబడి ఉండటానికి నాయన నీపై విశ్వాసం ఉంచి తండ్రి అసాధ్యమైన వాటిని సాధ్యపరచుకొని నా తండ్రి నిన్ను గణపరిచే కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించునుగాక. ఆమెన్.